Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy patto sarees, మీ సొంతం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఈ మధ్య కాలంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఏమనంటే ఫోన్ చేతిలో ఉంది కాబట్టి రీల్స్ చేసుకోవడం, ఆ రీల్స్ కింద వచ్చిన లైక్స్ కానివ్వండి, కామెంట్స్ కానివ్వండి, వాటిని అర్థం చేసుకుంటున్నారు తప్పించి పక్కనున్న పార్ట్నర్ అర్థం చేసుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు. ఎందుకని? ఏం చేతంటే పక్కనున్న పార్ట్నర్ కంటే ఇంట్రెస్ట్ లైక్స్ మీద, రీల్స్ మీద ఎక్కువ ఉంది. మన మనసు ఎటు ఇంట్రెస్ట్ చూపిస్తే అటే కాన్సంట్రేట్ చేస్తాం సహజంగానే. అంచేత వాళ్ళ దృష్టి అంతా రీల్స్ మీద, దాని మీద వచ్చే కామెంట్స్ మీద, వాటి మీదే ఉంది కానీ పక్కనున్న మనిషి మీద లేదు. ఇప్పుడు ఫోన్ చేసుకుంటూ వడ్డించింది అనుకో, రీల్స్ చూసుకుంటూ ఆయనకు ఒకటి అయిపోయి ఒకటేసింది, ఆయన ఇసుక్కుంటాడు, అక్కడి నుంచి కోపం వస్తుంది. అంటే ఈ రీల్స్ చూడడానికి కూడా ఒక టైం పెట్టుకో. ఈ ఖాళీగా ఉన్న టైంలో 1 గంట 2 గంటలో పెట్టుకో. ఆ టైంలో మాత్రమే చూడు, మిగతా టైంలో బంద్ చేయి. అసలు బంద్ చేయడం అన్న ప్రసక్తే లేదు. ఎంత ఎడిక్షన్ అయిపోయిందంటే ఇలా కొన్నాళ్ళకి వేలు ఇలా అయిపోతుందేమో అనుకుంటాను నేను. అంతలాగా చూస్తూనే ఉంటారు. రోడ్డు మీద నడుస్తుంటే చూస్తుంటారు. ఎదురువాళ్ళకి డాష్ కొడతారేమో కూడా తెలియదు. ఇలా చూస్తుంటారు, మధ్యలో చూస్తుంటారు. నాకు ఎవడైనా ఎదురైతే ఆగిపోతాను నేను. వాడు వచ్చి ఢీ కొడతాడేమో అని తెలియగాని చూసన్నా పక్కకి వెళ్తాడని. అంచేత అదొక ఎడిక్షన్ అమ్మా, ఇంతకంటే ఏం లేదు. అందరూ డ్రైవర్ నుంచి క్లాస్ 4 నుంచి కోటీశ్వర్ల వరకు అందరికీ ఇదే ఎడిక్షన్. ఫోనే ఎడిక్షన్. దాని మీద ఉండే ఇంట్రెస్టు, రీల్స్ మీద ఉండే ఇంట్రెస్టు ఇంక దేని మీద ఉండదు. ఆ రీల్స్ చేసే వాళ్ళకి. అది చేయని వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళేదో ఒకటి మిగతా విషయాలు చూసుకుంటూ ఉంటారు. ఏయో యూట్యూబ్‌లో వచ్చేవో ఇంకోటో చూసుకుంటూ ఉంటారు. ఓకే. ఇప్పుడు కామెంట్ ఒకటి పెట్టినప్పుడు దానికి రెస్పాండ్ అవుతూ ఉంటారు కదా అమ్మ. అవును. అంటే అది సాడ్ గానో, లేకపోతే హ్యాపీ గానో, లేకపోతే న్యూట్రల్ గానో సంథింగ్ అవుతారు. మరి పక్కనున్న పర్సన్ మన కోసం ఇక్కడ టైం వెచ్చించి, మన కోసం ఎమోషనల్‌గా బాధపడుతున్నారు అనేది మాత్రం ఎందుకు క్యాలిక్యులేషన్ చేయలేకపోతున్నారు? అంటే ఈ రీల్స్ ఇదంతా పక్కన పెట్టేస్తే, ఈ బంధంలో ఉన్న మిస్‌కమ్యూనికేషన్ ఎట్లా ఫుల్‌ఫిల్ ఈ అవుతుందంటారు? మిస్‌కమ్యూనికేషన్ ఎందుకొస్తోంది అంటే దీనివల్లే గదా! ఈ రీల్స్ వల్లే గదా వస్తోంది. హ్మ్. ఇందులో ఉండే కామెంట్స్‌ని చూడడంలో వస్తుంది. వాడు కామెంట్ చాలా బాగా చెప్పారండి మీరంటే ఐసయిపోతారు. వాడెవడో ఏదో కామెంట్ చేస్తే దానికి చాలా బాధపడతారు. అంటే దీని మీదుండే రియాక్షను అసలు వ్యక్తి అక్కడ బాధపడుతున్నాడన్న దాని మీద ఉండట్లా. ఎందుకంటే వాళ్ళ మనసంతా దీని మీద ఉంది గానీ దాని మీద లేదు. అంచేత నీ మనసుని నువ్వు కంట్రోల్ పెట్టుకోగలిగితే అప్పుడు అవతల వ్యక్తి మీద కాన్సంట్రేట్ చేయగలుగుతావు. ఆ దిక్కుమాల రీల్స్‌లో ఒకడు 1000 మందిలో ఒకడు బాగుందండి అంటే నీకేం కలిసొచ్చింది? హ్మ్. ఈ కూర బాగుందని భర్త చెప్తే ఉండే ఆనందం అందులో ఉంటుందా అంటే ఇందులోనే ఉంటుంది. బాగుందన్న భర్త చెప్పిన దాంట్లో ఉండదు. ఉండదు. ఎందుకంటే ఇదొక ఎడిక్షన్ కాబట్టి. హ్మ్. అలా కాకుండా అవతల వ్యక్తి మీద కూడా నువ్వు కాన్సంట్రేట్ చేయగలిగితే, ఆ వ్యక్తి ఉన్నంత సేపు ఆ పరిసరాల్లోనే ఉంటూ, ఆయనకు అందుబాటులో ఉంటూ, పిలిస్తే పలికే స్థాయిలో నువ్వుంటే, ఆయన ఏదైనా చెప్పాలనుకుంటే అది షేర్ చేసుకోగలిగితే, ఆనందాన్ని ఇద్దరూ కలిసి పంచుకుంటే ఆనందం రెట్టింపు అవుతుంది. హ్మ్. ఇప్పుడు ఏదైనా రీల్స్ వస్తాయనుకో, మా వారు కూడా ఎప్పుడైనా ఏదైనా ఉంటే చూపిస్తారు. నేను వెంటనే వెళ్లి చూస్తాను. ఇద్దరం చూస్తాం, బాగుంది అనుకుంటాం. హ్మ్. అలా అనుకోవటంలో ఉండే ఎఫెక్షన్ గానీ, ఎమోషన్ గానీ ఈ రీల్స్‌లో ఉండదు. నువ్వు ఎంతసేపు చేసినా కొంతమందికి అదొక ఎడిక్షన్ ఉంటది. అంటే బాగుంది అని మనం గూడా కామెంట్ పెడితే మన పేరు గూడా వస్తది గదా! హ్మ్. అని కామెంట్ పెడుతూ ఉంటారు. కొంతమంది నెగెటివ్‌గా కామెంట్ పెడతారు. అడుక్కుడు తిన్నట్టుంది, దరిద్రంగా ఉంది ఇలాగా. ఇలా పెడితే కొంచెం స్పెషల్‌గా ఉంటుందని. అంటే 100 మంది బాగుంది అనే కంటే ఒకడు బాగాలేదు అంటే కొంచెం ఎందుకు బాలేదు అని చూస్తారు గదా! అని అనుకుంటారు. హ్మ్. ఆ రీల్స్ చూడడం ఇష్టం, దాంట్లో కామెంట్స్ చదవడం ఇష్టం, దానికి రిప్లై ఇవ్వడం ఇష్టం. ఇప్పుడు ఈ వంటలవి చేస్తూ ఉంటారు యూట్యూబ్‌లో. వాళ్ళు బాగుందా? మీది బావుంటే లైక్ కొట్టండి. మీరు గూడా ఇలా చేశారా? ఎలా వచ్చిందో కామెంట్స్‌లో పెట్టండి అంటూ ఉంటారు. ఓ అప్పలం ఎవరో పెడుతది. చాలా బావుందండి. నేను గూడా చేశాను అని. ఇంకొక ఆవిడ పెడతది బాగాలేదు అని. హ్మ్. ఆవిడ ఎందుకు బాగాలేదందో అని ఈవిడ బాధపడుతుంటది. ఆవిడ బాగా ఉంది అంటే ఆనందపడుతూ ఉంటుంది. హ్మ్. అంటే ఈ ఎమోషన్స్ ఇదంతా గూడా ఈ టెంపరరీ వాటి మీదకెళ్తోంది గానీ, జీవితాంతం నీతో కలిసి ఉండే మనిషితో ఆ ఎమోషన్స్ ఎందుకు పంచుకోవు? ఆ ఎగ్జాక్ట్‌లీ. మనిషితో ఎందుకు షేర్ చేసుకోవు? కొద్ది రోజులు షేర్ చేసుకో చూడు, ఆనందం ఏంటో నీకే తెలుస్తుంది. హ్మ్. అస్సలు ఇంట్రెస్ట్ లేదు. మా ఆయన ఏం చీర కట్టుకున్నా బాలేదంటాడు. ఓ చీర కట్టుకుని ఒక సెల్ఫీ తీసుకొని యూట్యూబ్‌లో పెట్టి ఎంత బావుందో అని ఎవరైనా కామెంట్ చేస్తే బోలెడు ఆనందం. హ్మ్. మా ఆయన ఎప్పుడు చెప్పడు కదా! రీల్స్‌లో అయితే వాళ్ళు చెప్తున్నారు. ఈయన చెప్పడు, మరేం చేస్తాం? హ్మ్. చెప్పడనుకో నిజమే కరెక్టే. కానీ ఈ ఆనందం శాశ్వతమైంది కాదు. అది శాశ్వతమైంది అన్న వ్యక్తి గుర్తించినాడు దీనికి తగ్గుతారు, దానికి పెరుగుతారు.
అది లేదు. అది లేదు గాబట్టే వ్యక్తిగత ఇష్టాలు, నా ఇష్టము, నా సంతోషం, నా రీల్సు, నా కామెంట్సు అని వాళ్ళ ప్రపంచాన్ని వాళ్ళే ఒకటి సృష్టించేసుకొని, ఈ ఇద్దరు కలిసి ఉండే బంధంలోంచి దూరం అయిపోతున్నారు. వాళ్ళు దూరం అయిపోతున్నారు. హ్మ్. హ్మ్. అంచేత ఈయన ఎంతవరకు దగ్గరవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఓసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు. మూడోసారి ఈయన దారిన ఈయనే ఎళ్ళిపోతాడు. ఆయన దారిన ఆయన ఎవరినో ఎతుక్కుంటాడు. అంతే. అంచేత బంధాలు నిలబడకపోవడానికి ప్రధానమైన కారణం ఇవి ఇప్పుడు ఈ రీల్స్ గానీ, కామెంట్స్ గానీ, దాన్నేమంటారు ఈ యూట్యూబ్‌కి ఎడిక్ట్ అయిపోవడం అన్నది. హ్మ్. హ్మ్. దాన్ని తీసి పక్కన పెట్టితే పిల్లల మీద కాన్సంట్రేట్ చేస్తారు. భర్త మీద కాన్సంట్రేట్ చేస్తారు. ఒక కుటుంబం అన్నది ఉంది కదా! ఉంది. ప్రాధాన్యత దానికివ్వాలి. దాని తర్వాత మిగతా టైం ఉంటే ఏమన్నా చేసుకో. కానీ ఈ కుటుంబంలో ఉండే విలువలు, పిల్లలు, ఎడ్యుకేషను, భర్త ఆనందం ఇవన్నీ వదిలేసి మనం రీల్స్‌లో కూర్చుంటే ఎంతవరకు ఆ ఆనందం మీకు? ఆ ప్రపంచం అంటే నీ ప్రపంచాన్ని నువ్వు వేరు చేసుకుంటున్నావు. ఫ్యామిలీ నుంచి నువ్వు సెపరేట్ అవుతున్నావు. నువ్వు సెపరేట్ అయ్యి నీ రీల్స్ ప్రపంచంలో, నీ కామెంట్స్ ప్రపంచంలో మునిగిపోతున్నావు. ఇక్కడ ఎంత అర్థం చేసుకోవడం అనేది అసలు తగ్గిపోతది. పోయింది. పూర్తిగా పోయిందది. అంచేత నీ బంధం నిలబడాలి అంటే, నీ భర్త, నీ పిల్లలు, నీ పరివారం దానికి ప్రయారిటీ ఉండాలి. హ్మ్. చూసుకో తప్పులేదు. కానీ ప్రయారిటీ దానికివ్వాలి. వీటికి మానేసి. కానీ వీటికి ప్రయారిటీ ఇచ్చి టైం ఉంటే మా ఆయనతో మాట్లాడతా, టైం ఉంటే నా పిల్లలతో మాట్లాడతా అంటే ఏమవుతుంది? హ్మ్. అంచేత మన చేజేతులారా మనమే చెడగొట్టుకుంటున్నాం ఇది బంధాన్ని. కొంతమంది సింగిల్‌గా అంటే ఒకరికి ఇష్టం ఉంటుంది. ఒకరికి ఇష్టం ఉండదు. అలా అవును. చూసుకుంటే. కొంతమందయితే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఒక టైము పెట్టేసుకొని మరి రీల్స్ చేసేస్తూ కింద కామెంట్స్ అంతా కూడా చేస్తారు. దాంట్లో వారి మధ్యలో బాండ్ చాలా గట్టిగా ఉన్నట్టని మనం గట్టిగా భావించొచ్చా? ఉన్నట్టు కాదు. ఆ! కేవలం ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో మాత్రమే గట్టిగా ఉంది. ఆ! ఎందుకంటే ఇది తీయడంలో, దీనికి కామెంట్స్ వేయడంలో కొంతమంది కలుస్తున్నారు. ఫ్యామిలీలో వాళ్ళు కలిసి చేస్తున్నారు. ఈ వర్క్ మీద ఉండే ఇంట్రెస్టు ఫ్యామిలీ మీద చూపించరు వాళ్ళు గూడా. హ్మ్. కేవలం ఈ రీల్స్ చేయడంలో, ఈ కామెంట్స్ పెట్టడంలో నేను రీల్ చేసే కామెంట్ పెట్టానంటే అందరూ చాలా బావుందని ఫ్యామిలీలో 10 మంది పెడతారు. నాకు 10 కామెంట్స్ వచ్చాయి కదా అనుకుంటారు. కానీ వాళ్ళందరూ రొటీన్‌గా పెడుతున్నారు. మనస్ఫూర్తిగా అయితే పెట్టడం లేదు కదా! నువ్వు చేసావు కాబట్టి దాన్ని బాగుందని ఎంకరేజ్ చేయాలి కాబట్టి అబ్బో! చాలా బాగుంది అని పెడతారు. హ్మ్. అంచేత దానివల్ల నీ బంధం ప్రత్యేకంగా నిలబడదు. హ్మ్. నీ బంధం ఎప్పుడు నిలబడుతుందంటే దాని మీద నువ్వు దృష్టి తగ్గించి దీని మీద పెంచినప్పుడు మాత్రమే నిలబడుతుంది. ఫ్యామిలీ వాల్యూస్, ఫ్యామిలీ రిలేషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ కలిపి ఇటు పాత్ర ప్రాధాన్యత పెరిగినప్పుడు వస్తుంది. దాని మీద కాకుండా నీ దృష్టి ఇక్కడ ఉన్నప్పుడు నువ్వేం చేసినా రాదు. ఏం చేసినారా? అంతే. హ్మ్. సో, అందుకని చెప్పేసి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాకున్నంత ఇంపార్టెన్స్‌ని తగ్గిచ్చేసి, లేదు. ఆ! ఎలాగైనా సరే ఇప్పుడు కుటుంబం మీద ఎక్కువగా ఆసక్తి పెట్టాలి. చూపిస్తారు. పెడితేనే నీ కుటుంబ బంధం నిలబడుతుంది అంటున్నాను. ఆ! కుటుంబ బంధం నిలబడాలంటే కొన్ని వాల్యూస్ ఉంటాయి. కొన్ని బాధ్యతలుంటాయి. అదే చెప్పానా ఇందాక బాధ్యతలు, హక్కులు పరస్పర పోషకాలని ఒక నాణానికి బొమ్మ, బొరుసు లాంటివి. హ్మ్. చిన్నప్పుడు చదువుకున్నాం. నీ హక్కులు ఎలా ఉన్నాయో బాధ్యతలు కూడా అలాగే ఉన్నాయి. హక్కులతో పాటు నీ బాధ్యత కూడా నువ్వు వహించాలి. నీ బాధ్యతను మానేసి నాకు ఈ హక్కుంది, నాకు ఈ హక్కుంది అనుకుంటే ఎలాగా? హ్మ్. దాని వెనక బాధ్యత కూడా ఉంది కదా! ఇందాక చెప్పాను డీజే పెట్టి నువ్వు ఫుల్ సౌండ్ పెట్టేయడం నీ హక్కే. కానీ ఇతరులకు ఇబ్బంది కలగకుండా చేయడం నీ బాధ్యత. అది కూడా ఉంది గదా! ఆ అవును. బాధ్యతలు మర్చిపోతున్నారు జనం. అంచేత నాకున్న హక్కుల్నే ఉపయోగించుకుంటున్నాను తప్ప బాధ్యతల్ని విస్మరిస్తున్నారు. విస్మరిస్తున్నారు కాబట్టే ప్రాధాన్యతలు అనవసరంగా పెరిగిపోతున్నాయి అక్కర్లేని వాటికి. హ్మ్. నిజంగా ప్రాణం ఉన్న మనుషులతో మాట్లాడితే ఉండే ఆనందం మరి దాంట్లోనే ఎక్కువ ఆనందం పొందుతున్నారు. ఓకే. ప్రాణం లేని సెల్ ఫోన్ మీద, ప్రాణం లేని అంటే మీడియా బిజీ మీద. షెడ్యూల్ వల్ల అని హ్మ్. చెప్పేసి అనుకోవచ్చా అమ్మా ఇది? బిజీ షెడ్యూల్ ఏముందమ్మా? బిజీ హ్మ్. షెడ్యూల్ ఎంతవరకు ఉంది? హ్మ్. అసలు వాళ్ళేం జేస్తున్నారని? హౌస్ వైఫ్స్ ఉన్నారు. ఇంట్లో హ్మ్. పనైపోయాక మధ్యాహ్నం అంతా ఖాళీ. హ్మ్. పిల్లలు స్కూల్‌కెళ్ళిపోతారు. ఆయన ఆఫీస్‌కెళ్ళిపోతాడు. ఏం జేస్తారు? మిగతా టైం ఏం జేస్తారు? హ్మ్. బిజీ షెడ్యూల్ ఎక్కడుంది? హ్మ్. అంచేత బిజీ షెడ్యూల్ లేదు. వాళ్ళ దృష్టి వీటి మీద ఉందంతే. ఎడిక్షన్ అది. ఈ యూట్యూబ్ మీద ఉండే దృష్టి, రీల్స్ మీద ఉండే దృష్టి, కామెంట్స్ మీద ఉండే దృష్టి, దాని మీద పెట్టుకుంటే పిల్లలు బాగుపడతారు. పిల్లలు చిన్న చిన్న పిల్లలు దొంగతనాలకి లేదా డ్రగ్స్‌కి అలవాటైపోతున్నారు. మైనారిటీ తేరిన పిల్లలు డ్రైవింగ్ చేసి పట్టుబడుతున్నారు. ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? మీరు పిల్లల మీద దృష్టి పెట్టక. హ్మ్. మేము చాలా బిజీ ఇద్దరం ఎంప్లాయీస్. ఓకే. ఇద్దరు ఎంప్లాయీస్ అగ్రీడ్. సాయంత్రం ఇంటికొస్తారు. ఇంటికొచ్చిన తర్వాత ఎంతసేపు మీరు పిల్లలతో స్పెండ్ చేస్తున్నారు? హ్మ్. మిగిలిన టైం రీల్స్ చేసుకుంటూ కూర్చోపోతే దాన్ని పక్కన పడేసి కాస్త పిల్లాడు చదువుతున్నాడా లేదా? వాడేం చేస్తున్నాడో చూసుకోవచ్చు కదా! ఇప్పుడు తగలబడి ఎవరి రూమ్స్ వాళ్ళకయిపోయాయి. ఆ పిల్లాడు తలుపేసుకొని కూర్చుంటాడు రూమ్‌లో. వాడేం చేస్తున్నాడో, వాడు ఏ క్రైమ్ సీన్‌లు చూస్తున్నాడో మనకి తెలీదు. వీళ్ళు వేరు, వాడు వేరు. మహా అయితే చూస్తే టీవీ చూస్తారు. అది అది కూడా మారిపోయింది. ఎవరి సెల్ ఫోన్‌లో వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే ఒకే విషయాన్ని అందరూ కామన్‌గా చూడరు తాగుతున్నారు. కాబట్టి. ఒకే ఎపిసోడ్ ఒకే సీరియల్‌లో అందరూ చూడరు.
వీళ్ళకి ఇష్టమైంది వీడు చూసుకుంటారు, వాడికి ఇష్టమైంది వాడు చూసుకుంటాడు వాడి అంటే ఫోన్లో. ఎవరిని వారు అర్థం చేసుకోవడంలోనే బిజీగా ఉన్నారు తప్పించి పక్కన వాళ్ళని అర్థం చేసుకోవడంలో జీరో. ఎవ్వరికీ అసలు ఇంట్రెస్ట్ లేదు. మెయిన్ ఇంట్రెస్ట్ ఉంటే ఏదో ఒకటి మార్గం ఆలోచిస్తారు. అసలు ఇంట్రెస్టే లేదు, ఇంకొకళ్ళని అర్థం చేసుకోవడంలో ఇంట్రెస్ట్ లేదు. నన్ను అవతలవాడు అర్థం చేసుకోలేదు అని చెప్పడం మాత్రం తెలుసు, నన్ను అవతలవాడు అర్థం చేసుకోలేదు. కానీ నువ్వెంతవరకు అవతలవాడిని అర్థం చేసుకున్నావు అన్న ప్రశ్న ఎవరు వేసుకోరు. అదే మన దాకా వస్తే గానీ వచ్చినా కూడా తెలియట్లేదు. అదే వచ్చినా కూడా తెలియట్లా. ఎన్నాళ్ళు ఆ భర్త ఈవిడ టైం ఇవ్వకపోతే ఎదురు చూస్తాడు. ఆటోమేటిక్గా ఇంకో గర్ల్ ఫ్రెండ్కి షిఫ్ట్ అయిపోడా, తనకి ఎక్కువ టైం పెట్టే గర్ల్ ఫ్రెండ్ మీద షిఫ్ట్ అయిపోతాడు ఆటోమేటిక్గా. అప్పుడు నువ్వు మరో మొత్తం అంటే ఏం లాభం? అంచేత ముందుగా జాగ్రత్త పడాలి కదా. అది ఆ జాగ్రత్తలు ఉండకపోతే, ప్రయారిటీ ఫ్యామిలీకి ఇవ్వకపోతే, ఈ మీడియాకి ఈ యూట్యూబ్లకి ఇచ్చుకుంటూ వస్తే జరిగేది అదే. ఎవరికైనా అంతే. అమ్మ, ఈ రోజుల్లో ఏ రిలేషన్షిప్లో అయినా సరే కంఫర్ట్ అనేది తగ్గిపోతుందా, లేదంటే కమిట్మెంట్ అనేది ఒక ఫ్యాషన్గా మారిందని చెప్పుకోవచ్చా? అసలు కంఫర్ట్‌కి, ప్రేమకి ముడిపెట్టుకొని ఇప్పుడున్న కంఫర్ట్‌నే ప్రేమ అంటున్నారు చాలామంది. ఇప్పుడు మా దాంట్లో కూడా చాలామంది లేడీస్ వస్తారు. నన్ను అర్థం చేసుకోవాలి అంటారు. నిన్ను అర్థం చేసుకోవాలి కరెక్టే. కానీ ఆయన్ని నువ్వెంత వరకు అర్థం చేసుకుంటున్నావు అనే దానికి జవాబు ఉండదు. అంటే నిన్ను సినిమాకి తీసుకెళ్ళకపోతే ఆయన అర్థం చేసుకోలేదు, నీ చీర కొనకపోతే ఆయన అర్థం చేసుకోలేదు. అసలు దాని అర్థం ఏంటి? కంఫర్ట్ అంటే అర్థం ఏంటి? నీకు సౌకర్యంగా ఉండాలి. నీ సౌకర్యాల కోసం అవతల వాడు ఇబ్బంది పడకూడదు కదా. ఇద్దరికీ సౌకర్యంగా ఉండే మార్గం మధ్య మార్గంగా చూసుకోవచ్చు కదా. అలా ఎవరు అనుకోరు. నా ఇష్టం, నా కోరిక, నా సంతోషం, నా కమిట్మెంటు, నా కంఫర్టు ఇవే ముఖ్యం. అందుకని కంఫర్ట్ అనే దాంట్లో సౌకర్యము అనేది ఉన్నా కూడా అవతల వాళ్ళ పార్ట్ కూడా ఉండాలి. ఎప్పుడు కూడా రెండింటికి ఉంటాయి. చూడు, మనకి హక్కులు బాధ్యతలని చిన్నప్పుడు 6వ క్లాస్‌లో చదువుకున్నాం. హక్కులు ఉంటాయి. ఇప్పుడు నువ్వు డీజే పెట్టుకోవడం నీ హక్కు. కానీ అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా పెట్టుకోవడం నీ బాధ్యత. అది మర్చిపోతారు. డీజే ఎంత సౌండ్ పొల్యూషను. నువ్వు ఫుల్ పెట్టేసావు సౌండ్, కానీ అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్ అనే ఆలోచన లేదు. అంటే ఇప్పుడు రోజులు ఎట్లా ఉన్నాయంటే నా కంఫర్ట్ ముఖ్యం. ఇప్పుడు మా ఎదురింట్లో వర్క్ జరుగుతోంది. ఎన్నిసార్లు డస్ట్ వస్తుందో. తలుపులు వేసుకుని డ్రిల్లింగ్ చేయండి అయ్యా అంటే వాడు తలుపులు బారెట్టి డ్రిల్లింగ్ చేస్తుంటాడు. ఆ డ్రిల్లింగ్ సౌండ్ మాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. దుమ్ము ఉంటే తలుపేసుకుంటావు. ఎన్నిసార్లు నువ్వు తలుపేసుకుంటావు? మీరెందుకు తలుపేసుకోరంటే అస్తమానం ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉంటారు కదా. వస్తూ పోతున్నప్పుడు తలుపు ఎందుకు తీసుకోలేరు? అంటే వాళ్ళ కంఫర్ట్ వాళ్ళకి ముఖ్యం. తలుపు డర్రమని బారెట్టేస్తారు, వెళ్ళిపోతారు అంతే. అంటే నీ కంఫర్టే కానీ ఎదరవాళ్ళ కంఫర్ట్ గురించి ఆలోచించడం మానేశారు జనం. దానికే నా యాక్సెప్టెన్సు, నా లవ్వు, అది ఇది ఏదేదో మారుపేర్లు పెట్టుకున్నా కూడా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను కంఫర్ట్‌గా ఉండాలి మెయిన్. దాంతో బాధ్యతతో కూడిన కంఫర్ట్ ఉంటుందన్న విషయం మర్చిపోతున్నారు. కంఫర్ట్ ఉండాల్సిందే. నీకు కంఫర్ట్‌గా ఉంటుంది సినిమాకెడితే. కానీ ఆయనకి ఇబ్బందిగా ఉండొచ్చు. ఆ రోజు ఆయనకి వేరే ప్రోగ్రామ్ ఉండొచ్చు. నా నా ఇష్టాల్ని ఆయన గౌరవించలేదు. అదొకటి. నా ఇష్టాన్ని ఆయన గౌరవించలేదు. ఏదో బోడి సినిమా కోసమని ఇష్టాన్ని గౌరవించలేదనే పెద్ద మాట ఎందుకు? అంచేత కంఫర్ట్‌కి, లవ్‌కి దానికి ముడిపెట్టకూడదు. కంఫర్టే. సౌకర్యం. మరి కమిట్మెంట్ ఫ్యాషన్ అని చెప్పేసి కమిట్మెంట్ కూడా ఫ్యాషనే. కమిట్మెంట్ అంటే ఏంటి అసలు? నువ్వు ఒక మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడి ఉండను. నేను ఆ మాటకి కమిట్ అయి ఉన్నాను, కట్టుబడి ఉన్నాను అని చెప్పడం. ఎంతమంది ఒక మాటకి కట్టుబడి ఉంటున్నారు? తెల్లారి లేస్తే అన్నీ అబద్ధాలే. 100కి 99 అబద్ధాలు ఉంటాయి. ఒకటే నిజం ఉంటుంది అందులో. ఎవరి మాటకి కట్టుబడి ఉంటున్నారు? ఎవరు లేరు. దానికి ఒక అందమైన పేరు పెట్టుకుంటారు. ఒక బ్రేకప్ అన్నట్టు. బ్రేకప్, ప్రతి విషయానికి బ్రేకప్ ఒక ఫ్యాషను. మేము బ్రేకప్ అయిపోయాం. మళ్ళీ నేను ఇంకొక బాయ్ ఫ్రెండ్‌ని వెతుక్కుంటున్నా. నేను ఇంకొక గర్ల్ ఫ్రెండ్‌ని వెతుక్కుంటున్నా. అంటే బ్రేకప్ అంటే ఏంటి అసలు? వీళ్ళలో లేనిది కొత్త వాళ్ళలో ఉంటుందనే గ్యారంటీ ఉందా? వాడు మానేస్తే మళ్ళీ ఇంకొకటితో బ్రేకప్, మళ్ళీ ఇంకొక లేడీతో బ్రేకప్. ఏంటి బ్రేకప్లు అసలు? పూర్వం ఏదో పెళ్లి చేసుకుంటే దానికి కట్టుబడి ఉండేవాళ్ళు. అందులో ఏదో స్త్రీకి స్వతంత్రం లేకపోయిందన్నారు. సరే ఓకే, కొంత ముందుకు వచ్చారు. అంతవరకు ఓకే. కానీ అది ముందుకు రావాల్సిన ఎంత ముందుకు రావాలో అంత మానేసి దాని స్థాయి పెరిగిపోతే కష్టం కదా. అదేదో సినిమాలో చెప్తాడు, భార్యాభర్తలు ఇద్దరు సమానమే, భర్త కొంచెం ఎక్కువ సమానం అని. సమానం అంటే 2 ఈక్వల్ ఉండాలి. అందులో హెచ్చుతగ్గులు ఉండకూడదు కదా. అంచేత అలా ఉంటాయి అన్నమాట. అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. కమిట్మెంట్ అన్నది కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది తప్ప మాటకు కట్టుబడి ఉండాలనే నిజాయితీ ఎవరిలోనూ లేదు. మరి రిలేషన్‌షిప్‌లో ఇలా అయితే చాలా కష్టం కదా అమ్మ. ఇప్పుడు ట్రావెల్ అవ్వాలి అంటే ఇద్దరి అందుకే కదా బ్రేకప్‌లు వస్తున్నాయి. రిలేషన్‌షిప్ 6 నెలలు తిరగకుండా ఎందుకు బ్రేకప్‌లు వస్తున్నాయి అంటే అందుకే వస్తున్నాయి. ఒకళ్ళ పట్ల మేమిద్దరం అర్థం చేసుకుని మా జీవితాలు, మా పెళ్ళి, మా ఇష్టం అంటున్నారే. పూర్వం నిలబడ్డట్టు పెళ్ళిళ్ళు ఇప్పుడు ఎందుకు నిలబట్టాలా? ఇన్ని డైవర్స్ ఎందుకు అవుతున్నాయి? నా దగ్గరికి వచ్చే 52 ఏళ్ళకి డైవర్స్ అంటారు.
52 ఏళ్ళకి వాళ్ళకి పిల్లలు ఉంటారు, ఇంకా చిన్న పిల్లలు, పెళ్ళిళ్ళు కూడా కావు. ఆ పిల్లల వయసులో చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని వాళ్ళని ఎలా మిస్ అవుతున్నావు? నీ భార్యని మిస్ అయ్యావు, సరే డైవర్స్ ఇచ్చుకున్నావు, కానీ పిల్లలు నీ పిల్లలు నీ రక్తం కదా, వాళ్ళని దూరం చేసుకుంటున్నావు కదా. అంతకంటే కొంచెం అడ్జస్ట్ అయ్యి భరించడానికి ఎందుకు ప్రయత్నం చేయరు? ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఫేవరబుల్గానే చెప్తారు, ఆమెను భరించడం కష్టం అండి, ఏదేదో నన్ను రాచి రంపాన పెట్టింది. ఆమె కూడా అలాగే చెప్తుంది ఆయన మీద. ఇందులో కరెక్ట్ ఉండవి 4-5 ఉంటాయి, 40 ఉంటాయి, 4-5 ఉంటాయి. మిగతావన్నీ కూడా ప్రతి చిన్న విషయానికి నన్ను అర్థం చేసుకోలేదు, బ్రేకప్, డైవర్స్. ఓకే. ఇప్పుడు కంఫర్ట్ అని చెప్పేసి అంటున్నారు. అది తక్కువ అవ్వడానికి అంటే ఇప్పుడు ఎవరి కంఫర్ట్ వాళ్ళు చూసుకున్నప్పుడు రిలేషన్‌షిప్ ఎందుకు? ఒక లేదు, బంధాన్ని బిల్డప్ చేసుకోవాలన్న ఆలోచన ఎందుకంటారు ముందు? అది బిల్డప్ చేసేవాళ్ళని ఆలోచన నిజంగా చెప్పాలంటే, అంటే కొన్ని కొన్ని నిజాలు కఠినంగా ఉంటాయి కానీ ఎవరికీ నిజంగా ఆలోచన లేదమ్మా. హ్మ్. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు, అది చివరిదాకా నిలబడదాము అనే ఉద్దేశం ఎవరికీ లేదు. పెళ్లి చేసుకుంటాం, కలిస్తే కంటిన్యూ అవుతాం, లేకపోతే బ్రేకప్ చెప్పుకుంటాం, డైవర్స్ తీసుకుంటాం. డైవర్సు, ఇంకొక పెళ్ళి అనే ఆప్షన్స్ ఎప్పుడైతే వచ్చాయో, ఇప్పుడు పరీక్షల్లో ఏబీసీలు ఇచ్చారనుకో, ఎనీ వన్ ఆఫ్ దెమ్ అంటే ఏ బాగా రాయగలమా, బి బాగా రాయగలమా, సి బాగా రాయగలమా చూసుకుంటాం, ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఏమి లేవు, ఇది తప్ప నీకు వేరే ఆప్షన్ లేదంటే చచ్చినట్టు పడి ఉంటారు. అది లేకుండా ఆప్షన్స్ అనేవి వచ్చాయి కాబట్టి, కాకపోతే డైవర్స్ తీసుకుంటాం, కాకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటాం. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ ఒకటి కొత్తగా తగలబడింది, అందుకే లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న పెళ్ళిళ్ళు అవ్వటాల ఇక్కడ. ఎందుకంటే లివ్ ఇన్ రిలేషన్లో కంఫర్ట్ ఉంది, డైవర్స్ కోసం కోర్టుకు వెళ్ళి 10 ఏళ్ళు తిరగక్కల్లా, హాయిగా వదిలేయచ్చు, ఇంకొక లివ్ ఇన్ రిలేషన్లోకి వెళ్ళిపోవచ్చు. లేదా డైవర్స్ ఇచ్చేసి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుని మళ్ళీ డైవర్స్ కూడా పడే బదులు హాయిగా లివ్ ఇన్ రిలేషన్లో ఇష్టమైన నాళ్ళు ఉంటాం, కష్టమైతే విడిపోతాం. లివ్ ఇన్ రిలేషన్లో మాత్రం ఎన్నాళ్ళు కలిసి ఉంటున్నారు, ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు, 2-3 ఏళ్లతో మళ్ళీ అది బ్రేకప్. ఎందుకంటే వాడు నన్ను అర్థం చేసుకోలేదు, ఆమె నన్ను అర్థం చేసుకోలేదు. ఏమర్థం? పెడర్థం శార్థం తప్ప చిన్న చిన్న వాటిల్లో అడ్జస్ట్ అవ్వడానికి ఎవరు యాక్సెప్ట్ చేయట్లా, ఇద్దరు యాక్సెప్ట్ చేయట్లా, ఒకళ్ళు అంటలా నేను, ఇద్దరు యాక్సెప్ట్ చేయట్లా. ఇవాళ సినిమా అంటే సినిమాయే, ఆయన కుదరదంటే కుదరదు, కుదరపోతే నాకు కుదరదు, అంతే. చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతున్నారు తప్ప అమ్మ సర్దుబాటు లేని జీవితం ఎక్కడా ఎవ్వరికీ ఉండదు, ఇదైతే ఖాయం, 100 పాళ్ళు నిజం. భార్యాభర్తల మధ్య కూడా సర్దుబాటు ఉంటేనే జీవితం వెళ్తుంది, లేకుంటే వెళ్ళదు. ఏదో కొట్టుకుంటుంటారు, తిట్టుకుంటుంటారు, ఇవాళ కొట్టుకుంటారు, రేపు కలుస్తారు, అలా కలిసి ఉండగలిగితేనే అది జీవితం అవుతుంది. లేదు, నాకు గొడవ వచ్చేసింది, నేను రీల్స్ చూసుకుంటుంటే ఆయన తిట్టాడు, లేదా నేను రీల్స్ చేస్తే ఆయనకి ఇష్టం లేదు, ఇలాంటి చిన్న చిన్న తగాదాలు పెద్దవి చేసుకుంటుంటే ఎక్కడ ఏ రిలేషన్ నిలబడుతుంది చెప్పు? ఏ రిలేషన్ నిలబడదు, ఏ రిలేషను నిలబడదు. చేత రిలేషను, కమిట్మెంట్ అన్న తర్వాత మనం కట్టుబడి ఉండాలి. ఇప్పుడు పెళ్ళిళ్ళలో మంత్రాల్లో చెప్పిస్తారు, ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతిచ రామే అని. అంటే ఈ స్త్రీ చెయ్యి నేను ధర్మార్థ కామ మోక్షాల్లో విడువను అని మంత్రం చెప్తున్నావు, కానీ ఎంతవరకు నిలబడి ఉంటున్నావు? ఆడ కమిట్మెంట్ ఏది? ఎంతవరకు ఆ మంత్రానికి అర్థం ఉంది? లేదు, నిలబట్టలేదు. అలాగే ఈమె అంతే, నిలబట్టలేదు, ఎవరు నిలబట్టలేదు. దానికి కమిట్మెంట్ అనేది మీరు చెప్పినట్టుగా ఒక అర్థం చేసుకొని ఇద్దరు భార్యాభర్తలు కానివ్వండి, ఒక బంధంలో కానివ్వండి, వారు కమిట్మెంట్ బాధ్యతతో యుతంగా ఉండాలి అని చెప్పింది. మామూలుగా ఫ్యాషన్ గా ఇప్పుడు యూత్ కమిట్మెంట్ అని అంటే నువ్వు నాకు కమిట్మెంట్ ఇస్తావా అనేది ఇంకొక అర్థంలోకి వస్తుంది. అది ఫ్యాషన్ గా కూడా తీసుకుంటున్నారా ఈ రోజుల్లో? ఇంకొక అర్థంలో వస్తే ఖచ్చితంగా అది ఫ్యాషన్ గా తీసుకోవడమే. దానికి ఉన్న అర్థాన్ని మార్చేసి మనకు కన్వీనియంట్ గా ఉన్న అర్థం మనం పెట్టుకుంటే దానికి అర్థం ఏముంది? ఇంకా వాళ్ళకి కావాల్సిన అర్థం వాళ్ళు తీసుకుంటున్నారు, అంతే. అంతే కదా. బేసిక్ గా కమిట్మెంట్ అంటే బాధ్యత, అంతే, బాధ్యత. నేను ఒక మాట చెప్పాక నేను కట్టుబడి ఉన్నాను అన్నప్పుడు నేను కమిట్ అయ్యాను అంటారంటే ఆ మాటకి కట్టుబడి ఉన్నాను అని అర్థం. ఆ మాట కట్టుబడి ఉండాలి. కమిట్ అయ్యానంటే కట్టుబడి ఉన్నాను అని అర్థం. అది జరగట్లేదు కదా. కమిట్ అయ్యాను మాట్లాడితే చెప్తున్నారు కానీ ఎంతమంది చేస్తున్నారు అలా? ఎక్కడా జరగట్లేదు. మాట వేరు, ఆచరణ వేరు. మనోవాక్కాయ కర్మలు అంటారంటే మనసు, వాక్కు, చేసే పని 3 ఒక్కటిగా ఉండాలి అని. అంటే మనసు అదే ఆలోచించాలి, వాక్కులో అదే మాట్లాడాలి, కర్మలో అదే చెయ్యాలి. అబద్ధం ఆడను అని మనసులో నిశ్చయం చేసుకుంటే, అబద్ధం ఆడను అనే మాట చెప్తే అబద్ధం ఆడకుండానే ఉండాలి. ఈ 3 మనోవాక్కాయ కర్మలు అంటారు. త్రికరణ శుద్ధిగా అని చెప్తారు మనకి చెప్పేటప్పుడు. త్రికరణ అంటే ఈ 3. ఈ మూడింట్లో ఎంతమంది నిలబడి ఉంటున్నారు? మనసులో ఒక మాట ఉంటుంది, పైకి ఒకటి చెప్తారు, చేసేది ఇంకోటి చేస్తారు, అంతే. థ్యాంక్ యూ. మంచిది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.